అరే తమ్ముడు ఏమైందిరా డల్గా నువ్వు? ఏ ఎవడ్రా నీ తమ్ముడు? పోరా, ఇంకోసారి నన్ను తమ్ముడు అన్నావు అనుకో. అన్నా అరే ఇంతకేమైందిరా? అది చూసావా అన్న ఇంత పొగరు? నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసురా. అబ్బో చూసాంలే అన్న. నీకు విషయం చెప్పాలా? మీ అన్నయ్య నీకు సొంతమని అనుకుంటున్నావా? కాదురా, మీ నాన్న మొదటి భార్య కొడుకు, నువ్వు మీ నాన్న రెండో భార్య కొడుకువి. హలో చెప్పురా. అరే జశ్వంత్ ఎక్కడున్నావురా? ఇక్కడనే బయట ఉన్నా. ఎందుకు చెప్పు. మొన్న నందుని కొట్టిన బాడుకో ఉన్నాడు కదా, వాడికి అన్న ఉన్నాడా? ఉన్నాడు వాడు. ఎందుకు? ఆ లంచోడుకు తెలుసా నీకు? తెలుసురా, చూసా. వాడు పెద్ద ఫాల్తుగాడు. అరే నువ్వు రారా, ఇప్పటి నుంచి నా అసలు ఆయన యాక్టింగ్ చూపిస్తా ఆ లంచోడికి. వీడేంది ఇలా మారాడు? ఎవరికో బాగా మూడింది. ఎవడు గుద్ద పగులుతుందేమో. అరే అక్కడికెందుకు రా? అరే చెప్పురా. అరే వాళ్ళ అన్న ఎవర్రా? వాడే. అరే ఎందుకురా, ఏమన్నా గొడవనా? అరే గుద్దనోరు మూసుకొని రారా. అరే చెప్తా వినవరా నువ్వు? మా తమ్మునికి ఏం చెప్పారా? నిజమే చెప్పారా? ఎందుకు చెప్పారా? బోస్డికే. నువ్వు మా తమ్ముడిని కొట్టావు. మా తమ్ముడు వచ్చి నాకు చెప్పిండు, నీ తమ్ముడిని బాధ పెట్టాలి కదా. బాగుందిరా, మా తమ్ముడిని మీ తమ్ముడు కొట్టడం, వాడొచ్చి వాళ్ళ అన్నకి చెప్పడం, వాళ్ళ అన్న పోయి వాడిని కొట్టడం, నువ్వు మా తమ్ముడిని బాధ పెట్టడం, నేను నిన్ను కొట్టడం. వాహ్ సూపర్. రేయ్, ఇక్కడ గొడవలొద్దు. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా, అక్కడ కొట్టుకుందాం. సరేరా పోదాం పదా. ఓ ఇక్కడ కాదరా, రేపు రారా చూసుకుందాం. అరే గొడవ టైం ఏంటి? గొడవ టైం ఏంటి? అగరా. అమ్మ ఇప్పుడు రారా చూసుకుందాం, ఇప్పుడు రారా చూసుకుందాం. పోలీసు వస్తువులు వెళ్దాం పారా. రేపు చూసుకుందాం నా కొడక. అరే జశ్వంత్ మందు తీసుకురారా, డైరెక్ట్ మా ఇంటి పైకి రారా. ఎందుకు ఏమైంది? అరే ఏదోలా ఉందిరా, తొందర రారా. అన్నట్టు మీ నాన్న మరి మీ తమ్ముడు లేడారా? అరే నాన్న ఊరికి పోయాడు, తమ్ముడు బయటికి పోయాడు. అరే బాడకో తొందర వస్తారా, తొందర రారా నీ అవ్వ. అరే నువ్వు ఫైర్ అవ్వకు మామా, 2 నిమిషాల బీరు స్టఫ్తో నీ ఉందలుంటా. అరే మామ నేనేం చేశారా? నాకే నీ బాధలు. ఏమైంది మామా? నేను వేరే అమ్మకు పుట్టడం తప్పరా? మా తమ్ముడు ఉడక మా అమ్మకి పుట్టింటే బాగుండరా. నేను పుట్టిన వెంటనే మా అమ్మాయి అనిపోయింది. మా నాన్న ఇంకో అమ్మని పెళ్లి చేసుకున్నాడు, మా తమ్ముడు పుట్టాడు. కానీ ఇప్పుడు వాడు నువ్వు వేరు నేను వేరు అంటున్నాడు. రాముడు లక్ష్మణుడు ఉడక వేరు వేరు అమ్మాలకే పుట్టాడు కదా మామ. నేను ఉడక సేమ్ రాముడిలాగానే మామ. అవును కానీ రాము నీలాగా బీర్లు గలీజ్ మాటలు మాట్లాడలే కదా, అదే తేడా. మస్తు బాధ అనిపిస్తుంది మా లోపల. అరే బాధ పడకు మామా, మందు తాగబోదు అయితే లేదు. ఈ అమ్మ సన్సీస్ అయిపోదేంగి, తాగబోద్దు అయితే లేదంటావా? ఏం చేస్తుండ్రానా? ఏదో తేడా స్మెల్ వస్తుందేంటి? ఏం లేదురా, ప్రిపరేషన్. నేను మీ అన్నకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఎక్స్ప్లెయిన్. ఏదో తేడా కొడుతుందేంటి? అరే బయటికో. నువ్వెవరా చెప్పనికే? అరే నందు పోరా బయటికి.
ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు? నాతో కొట్టించుకోవాలని అంత ఇష్టంగా ఉందా? లేదురా, నేను నిన్ను కొడితే నువ్వు తట్టుకుంటో లేదో అని చూడ్డానికి వచ్చా. నీ అమ్మ నీ అమ్మ. ఎర్రిపుక, ఇంకోసారి మా జోలికి వచ్చావనుకో నీ గుద్ద పగులుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అందరు అమ్మలకు ఉండేది ఒక్కటే బాధ్యత. అయ్యా హనుమాన్, నీ దయవల్ల బాగానే ఉన్నా అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఒకప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి నా 2 కొడుకులు, ఒకడు రాముడిలాగా ఉండాలి, ఒకడు లక్ష్మణులాగా ఉండాలి అని కోరుకున్నా స్వామి. వాళ్ళిద్దరు నేను కోరుకున్నట్టే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇంక ఎల్లొస్తా స్వామి. జై శ్రీరామ్. రామ్లన్న నమస్తే. నమస్తే మహేష్. బాగున్నావా? బాగున్నా మహేష్. చాలా రోజులకు కనపడుతున్నావు. దా 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 ఇక్కడ కూర్చో. ఏంటి సంగతులు మహేష్? ఏముంది రామ్లన్న, ఏం లేవు. అందరు బాగున్నారానా? అందరూ బాగుండరు మహేష్. ఏంటి గుడికొచ్చావా? ఏంటి విశేషం? నా భార్య డెలివరీ టైం ఈరోజే రామ్లన్న. ఆడపిల్లని పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుందామని వచ్చిన. గట్లనా? అన్న ఒక నిమిషం. హలో, ఏమైంది మహేష్? చెప్పాను కదన్నా ఆడపిల్లని పుట్టాలని. ఇప్పుడు మళ్ళీ కొడుకే పుట్టాడంట. ఈ కొడుకు లెక్కుంటే ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు మననే దూరం పెడతారు. ఏ మహేష్ అలా మాట్లాడుతున్నావు? మన జీవితంలోకి ఎవరు వచ్చినా మనం సంతోషపడాల్సిందే. లేదన్నా, ఇప్పుడున్న ఈ తరంలో కొడుకులుంటే చెడిపోతున్నారు. పెంచిన వాళ్ళని గెంటేసి తలుపులు మూస్తున్నారు. మహేష్, నువ్వు మాట్లాడుతున్నది నిజమే కావచ్చు, కానీ ఒక ఇంట్లో కొడుకు చెడిపోతున్నాడంటే కారణం వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళు ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటారు. మీ ఇంట్లో నువ్వు మీ అన్న ఉంటారు కదా, మరి మీరెందుకు మీ అమ్మ నాన్న దూరం పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పెంచిన పద్ధతి అలాంటిది. అవును, అది నిజమే. చూడు మహేష్, మనకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వాళ్ళని ఎలా పెంచాలనేది మనకు ముఖ్యం. బయట ఎవరో ఒక కొడుకు అలా చేశాడని అందరూ అలా చెయ్యరు, గుర్తుపెట్టుకో. సరే రామ్లన్న,
సరే మహేష్, ఉంటా మరి. అన్నా నందుగాడు ఎక్కడికి వెళ్ళాడు అన్న కనిపిస్తలేడు. అరే మార్నింగ్ లేచి స్కూల్కి వచ్చారా, నువ్వు చూడలేదా? అన్న వాడు అసలు క్లాస్ రూమ్లో లేడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చా, అక్కడ కూడా లేడు. అవును, సన్నిగాడు ఎక్కడ పోయిండు? వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా పోయారా? లేదన్నా, సన్నీ స్కూల్కి వచ్చాడు, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటా. హలో చెప్పురా. హలో, అరే మా ఎక్కడున్నావు? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. నందుని చూసావా ఏమైనా నువ్వు? లేదురా, చూడలేదు. మార్నింగ్ నుంచి వాడు కనిపిస్తలేదురా, స్కూల్ కూడుకోలేదంట. అవునా, నేను వస్తున్నాను. అన్న గల్లీ మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలేదు. మా ఫ్రెండ్స్ని గిట్ట అడిగినా వాళ్ళు కూడా తెలియదు చూడలేదు అంటున్నారు. అరే జశ్వంత్ ఏమైందిరా, వచ్చాడా? రాలేదురా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు వాడు? అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, చెప్దాం పదా. అన్న మీకోసం ఎవరో కుర్రాలు వస్తున్నారు, కాసేపు బిజీగా ఉన్న ట్యాగ్ చేయండి. నమస్తే సర్పంచ్ గారు. చెప్పండి ఏమైంది? సర్పంచ్ గారు, ఇప్పుడు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయో కనుక్కోండి. సరే అన్న, కనుక్కుంటా. చెప్పండి బాబు, ఏమైంది? సపోర్ట్ చేయకుండా ఉంటే ఏమనాలి? సర్పంచ్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇవాళ పొద్దుగాల నుంచి కనిపించట్లేదు. అయితే నేనేం చేయాలి? మీరు ఏమైనా సహాయం చేస్తారేమని మీ దగ్గరికి వచ్చాం సర్పంచ్ గారు. చూడు బాబు, ఇప్పుడు మాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. మీ మిస్సింగ్ లోన్ల గురించి మాకు అనవసరం. ఏంటి సర్పంచ్ గారు మీరు అలా అంటున్నారు? మీరు ఎలక్షన్లో గెలవడానికి మేము కూడా మీ పార్టీ జెండా పట్టుకొని తిరిగినాం. ఇప్పుడు సాయం అడిగితే మాకు అనవసరం అంటున్నాం. ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు? ప్లీజ్ సర్పంచ్ గారు, మాకు ఎలాగైనా మీ సహాయం కావాలి. అన్న ఆడ పెద్ద మనిషి ఫంక్షన్ స్టార్ట్ అయిందంట, వెళ్దామా? చూడు బాబు, మేము ఇప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళాలి. మీ లొల్లి కంటే మాకు ఆ దావత్ ముఖ్యం. దావత్కు వెళ్ళకుంటే వచ్చే ఎలక్షన్లో ఓట్లు వేయరు. పద పోదాం, బండి తీయండి. అరే ఏంద్రా ఈయన? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మాకు ఎలాగైనా మీ సాయం కావాలండి. సర్పంచ్ గారు ఒక్క నిమిషం అండి. సర్పంచ్ గారు ప్లీజ్ సర్పంచ్ గారు, మాకు మాకు ఎలాగైనా మీ హెల్ప్ సాయం కావాలండి. కావాలి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, చీ దీని అమ్మ జీవితం. సహాయం అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్తున్నాడు ఏంద్రా? ఎలక్షన్స్ అప్పుడు అందరు కాలు పట్టుకొని ఓట్లు అడుగుతారు, పదొచ్చినాక కాలా రెగ్రేసుకుంటూ తిరుగుతారు ఈ నా కొడుకులు. అరే ఒకసారి మనం వెతుకుదాం పదా. అరే మామా నువ్వేం బాధపడకురా, వాడు ఇక్కడే ఇక్కడ ఉంటాడు కానీ. ఏమోరా, నాకు భయం అవుతుంది. అరే నాకు ఒకరి మీద డౌట్ ఉందిరా. ఎవర్రా? నువ్వు మొన్న వాడిని కొట్టావు కదా, వాడే వీనేమైనా చేశాడని డౌట్ ఉందిరా. ఆ లంచోడికి ఇప్పుడు ఎక్కడ ఉంటారా? పోదాం పదా. అరే ఒక్క నిమిషం ఆగు. హలో, ఎక్కడున్నారా? మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఊరికెళ్ళాడా? ఎప్పుడు? నిన్ననా? సరేలే. అరే ఏమైందిరా? వాడు ఊరికి వెళ్ళాడంట, నువ్వేం టెన్షన్ పడకు. నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, వాడిని అడుగుదాం. సరే రా పోదాం పదా. అరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. ఈ చికెన్ ఎడగొనుకొచ్చినావురా? ఈ బాలాజీ బుక్ సెంటర్ ముందలే తీసుకొచ్చినా సార్. ఒకటి తీసుకో, తిను, ఒకటి తిను. సిగ్గుపడితే ఎట్లారా?
నమస్తే ఎస్ఐ గారు, బాగున్నారా? బాగున్నా. ఏమైంది బాబు? సార్ మా ఫ్రెండ్ శ్రీధర్. సార్ నమస్తే సార్. హే, హీరో అనుకున్నావా? ముందు గుండెలు పెట్టు. వీళ్ళ తమ్ముడు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు సార్. అచ్చా, అవునా? ఈ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారయ్యా. వాడు బయట గుదాల దాగి తిరుగుతున్నాడేమో. తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. సరే, వెతుకుదాం. హలో, చెప్పండి. మీ కేసు కంప్లీట్ కావడానికి వచ్చింది. సగం అమౌంట్ ఇస్తే మీ కేసు కంప్లీట్ చేస్తాం. ఓకే? వెతకడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొద్దిగా అమౌంట్ ఇస్తే పని స్పీడ్గా అవుతుంది. చెప్పవే. నీ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. హే, మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటానే నేను? మీ ఆయన ఉన్నాడా, ఇంట్లో లేడా? నువ్వంటే నాకు ఇష్టమే. నా పిల్లం కంటే నువ్వే ఎక్కువ ఇష్టమే. వస్తున్నా, రెడీగా ఉండు. సార్ అలా అనకండి సార్, ఎలాగైనా వెతకండి సార్, కొంచెం వెతకండి సార్, ప్లీజ్ సార్. మాతో అమౌంట్ లేవు సార్. బాబు, ఊరికే పనులు కావు. కొంచెం ఏమైనా ఇస్తే పని స్పీడ్ అవుతుంది. ఆలోచించుకో. అరే జశ్వంత్, పోదాం పదరా. సగం అమౌంట్ ఇస్తే, కొద్దిగా అమౌంట్ ఇస్తే, కొంచెం ఏమైనా ఇస్తే. ఇలాంటి వాళ్ళు ఉంటే మంచి పోలీసులు కూడా చెడ్డ పేరు వస్తుంది. జల్దీ కనుకోరావని. ఒరే నాన్న, నువ్వు పెద్దగయ్యాక ఏం చేసావు ఏమో నాకు తెలియదు. తమ్ముని మాత్రం మంచిగా చూసుకో. సరేనా. వాడింతకు తిన్నోడో లేదో ఉడక తెలియదు మావా. నువ్వేం బాధపడొద్దురా, వాడు ఇక్కడెక్కడ ఉంటాడు కానీ. అన్నట్టు వాడు బాధలో ఉంటే ఏ ప్లేస్కైనా వెళ్తాడా? అంటే ఇప్పుడు బాధలో ఉంటే ఒక ప్లేస్కి, ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. అలా మీ తమ్మునికి ఏమైనా ప్లేస్ ఉందా? అలాం లేదురా, నీకు తెలుసుగా వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని. అన్నట్టు ఇందాక ఎవరి మీద ఉన్న డౌట్ అను. ఎవరు? అదేరా, నువ్వు మొన్న వాడిని కొట్టావు కదా, వాడు. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. రేయ్, ఇక్కడ గొడవలు వద్దు. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా, అక్కడ కొట్టుకుందాం. ఇప్పుడు బాధలో ఉంటే ఒక ప్లేస్కి, ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. అలా మీ తమ్మునికి ఏమైనా ప్లేస్ ఉందా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా. ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవలు వద్దు. నచ్చిన ప్లేస్కి రా. ఇప్పుడు బాధలో ఉంటే ఒక ప్లేస్కి. నాకు చాలా ఇష్టం. రేయ్ రే శ్రీధర్, నేను చెప్పేది ఒకసారి. నేను వస్తున్నావురా.
అరే జశ్వంత్ నువ్వు అక్కడికి వెళ్ళి చూడరా. అరే నందు, అరే నందు, రే నందు, నందు, రేయ్ అరే నీకేమైనా కనిపించిండారా? నాకు కూడా కనిపించలేదురా. అరే నాకు భయం అవుతుందిరా. అరే ఎక్కడికి వెళ్ళినా వాడు? అరే నందు, అరే వాడు ఇక్కడ కూడా కనిపిస్తలేడేంద్రా? అరే కొంప తీసి సూసైడ్ చేసుకున్నాడు అయిందిరా రే లేదురా, అలా జరగడానికి వీలేదురా. థు, ఎక్కడికి వెళ్ళారా వీడు? అరే శ్రీధర్ ఇటు రారా. అరే నందు, అరే నందు లేవురా. అరే నందు, రేయ్ అరే నందు లేరా. అరే నందు లేవురా. నందు, అరే నందు లేరా. రే అన్న పవన్ అని ఇడ కొట్టి ఇడ పడేసిండన్నా. సరే సరే మెల్లిగా లేవురా. నీకేం కాదురా, నేను వచ్చినా నువ్వు భయపడకు. నువ్వు నా తమ్మునిరా, నేను నిన్నెలా వదులుకుంటా చెప్పు? అరే ఆ పవన్ గారు మాత్రం వదిలొద్దురా. లేదురా, వాడు నన్ను రెచ్చగొడుతున్నాడు. ఒకడు రెచ్చగొడుతున్నాడని మనం రెచ్చిపోతే అదొక యుద్ధం అవుతుంది. వాడి వల్ల మా తమ్ముడికి నేనేంటో అర్థమైంది, అది చాలు.